ఓం నమో రామదూతాయ. నేడు మనము కార్తీక మాసంలో వచ్చేటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలిచేటువంటి పర్వదినం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకొని తమ్ములతో కలిసి ద్వైతవనమునందు ఉండగా అక్కడికి అనేక ఋషులతో కలిసి వ్యాసుల వారు వచ్చారట. అట్లు వచ్చినటువంటి వ్యాసుని చూసినటువంటి ధర్మరాజు అతిథి సత్కారాలు, తగు పూజలన్నీ కూడా జరిపి తనని కూర్చోబెట్టి తాను వారి అనుజ్ఞను పొంది కూర్చొని కొంతసేపు మాట్లాడిన తరువాత ఆయనతో ఇట్లా అడుగుతున్నాడట, స్వామి, మీరు సమస్త ధర్మములను ఉపదేశించదగినటువంటి మహానుభావులు కదా, మీకు తెలియనటువంటి ధర్మ సూక్ష్మములు ఏవీ లేవు. మనుష్యులకి సర్వ కోరికలను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడగగా వ్యాసుల వారు చెప్తున్నారట, నాయన, చాలా చక్కటి ప్రశ్న వేశావు. ఈ విషయమునే పూర్వము నారద మహాముని కూడా బ్రహ్మదేవుడిని అడగగా అతడు సర్వకామప్రదాలైనటువంటి 2 వ్రతాల గురించి తెలిపినాడట. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, 2 క్షీరాబ్ది శయన వ్రతము అనేటువంటి 2 వ్రతాలలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును ఇప్పుడు నీకు నేను తెలుపుతున్నాను, విను అంటూ చెప్పడం ప్రారంభం చేశాడట. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతో, మునులతో, లక్ష్మీతో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడట. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, ఏ మానవుడైతే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలములో సర్వమునులతో, దేవతలతో కలిసి బృందావనములో వేంచేసి ఉన్నటువంటి నన్ను లక్ష్మీదేవి సహితముగా పూజ చేసి, తులసి పూజ చేసి, తులసి కథను విని భక్తితో దీపము చేస్తాడో అటువంటి వాడు సర్వ పాపాల నుండి వదిలేసి నా సాయుజ్యాన్ని పొందును అని శపథం చేశాడట. కావున నీవు కూడా పుణ్యకరమైనటువంటి ఆ వ్రతాన్ని చేయు అని వ్యాసుడు తెలుపగా అది విన్నటువంటి ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసినటువంటి విధానం ఎటువంటిదో నాకు తెలుపండి అని ప్రార్థించగా వ్యాసుడు చెప్తూ ఉన్నాడట, ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలములో మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 రంగుల ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడైనటువంటి విష్ణుమూర్తిని, తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యమైన తరువాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటి పండ్లు, చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనాలు ఇచ్చి మంత్రపుష్పము తెలిపి పూజ పూర్తి చేసి తులసీ సహితుడైనటువంటి లక్ష్మీనారాయణ మహాత్మ్యాన్ని, దీపదాన ఫలాన్ని విని అనంతరము బ్రాహ్మణుడికి గంధ పుష్ప ఫలాదులు ఇచ్చి తృప్తిపరచి వ్రతము పూర్తి చేసుకోవాలి. ఇట్లాగే మానవుడు చేసినటువంటి ఇష్టములన్నీ కూడా చూస్తూ ధర్మరాజు అది విని దీపదాన మహిమను తెలుపమని అడగగా వ్యాసుడు చెప్తున్నాడట, యుధిష్ఠిర, దీపదాన మహిమను ఎవరు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినములో బృందావన సమీపములో దీపదానము చేయాలి. ఒక దీపదానము చేత ఉపపాతకాలన్నీ కూడా నశించిపోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకు ఎక్కువగా చేస్తే ఆ ఫలములను నేను చెప్పలేను. భక్తితో ఒక వత్తితో దీపము పెట్టినటువంటి బుద్ధిశాలి అవును. 4 వత్తులు వేసి వెలిగిస్తే రాజు అగును. 10 వత్తులతో చేస్తే విష్ణు సాయుజ్యాన్ని పొందును. 1000 వత్తులు వేస్తే విష్ణు రూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమునందు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దీనికి ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనటువంటిది. నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము, ఇతరములైనటువంటి అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను ఇచ్చును. నువ్వుల నూనె సంపదను, కీర్తిని ఇచ్చును. విప్ప నూనె భోగప్రదమును, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిక్కిలి కోరికలను ఇచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్ని నాశనం చేయును. బర్రె నెయ్యి పూర్వపుణ్యాన్ని తొలగించును. వీటిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిపితే దోష పరిహారమగును. కానీ ఉత్తమం మాత్రం ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపము మాత్రమే. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకి వారి వారి పదవులు దొరికాయి. దీనివల్ల అనేక మహిమలు కలుగును.
ద్వాదశి నాడు దీపదానము చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముక్తి మార్గము కనబడును. బృందావనమునందు ఒక మంటపము కట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవరు చూచి ఆనందపడునో వారి పాపాలన్నీ కూడా నశిస్తాయట. ఈ దీపదాన మహిమను విన్నటువంటి వారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా అది విన్నటువంటి ధర్మరాజు చాలా ఆనందాన్ని పొంది తులసి మాహాత్మ్యాన్ని తెలుపమని కోరగా వ్యాసుడు తెలుపుతున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదుడితో చెప్పినటువంటి దానిని నేను నీకు చెప్తున్నాను. కార్తీక మాసమునందు తులసి పూజ చేసేటువంటి వారు ఉత్తమ లోకాన్ని పొందుతారు. తుదకు ఉత్థాన ద్వాదశి నాడైనా కూడా తులసి పూజ చేయనటువంటి వారు కోటి జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచినటువంటి వారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమునందే ఉందురు. తులసీదరాలు కలిసినటువంటి నీటిలో స్నానము చేసినటువంటి వారు పాపము వదిలి వైకుంఠముకి వెళ్తారు. బృందావనమును వేసినటువంటి వారు బ్రహ్మత్వము పొందుతారు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేర్లు తలుచుట, తులసీదరము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటుకి యమకింకరులు రారు. దానికి సంబంధించినటువంటి శ్లోకము పఠించేటువంటి వారికి ఏ బాధ ఉండదు. యమకింకరులు దగ్గరికి రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెబుతున్నాను విను. కాశ్మీర దేశ వాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఉన్నారు. ఒక స్థలములో ఒక తులసి తోటను చూశారు. చూచినతో వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూచి హరిమేధుడు ఇది ఏమని అని అడగగా సుమేధుడు చెబుతున్నాడు, ఇక్కడ ఎంత బాధగా ఉన్నది. ఒక్క మర్రి చెట్టు అయినా చేరి తులసి కథ ఇట్లా చెప్తూ ఉండెను. పూర్వము దేవాసురులు సముద్రము చిరికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. తరువాత లక్ష్మీదేవి పుట్టింది. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశమును చేత పట్టుకుని మహా ఆనందమును పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలు విడువగా అందులో ఒక తులసి ఉన్నది. ఇట్లు పుట్టినటువంటి తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించాడు. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల పావనము చేయగలిగేటువంటి దానివి అని ప్రేమగా పలికాడు. అందువల్ల నారాయణునికి తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగింది. అందువల్ల నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుతుండగానే ఆ మర్రి పెల్లుమని విరిగి కూలిపోయిందట. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు బయటికి వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహాధారులైనటువంటి మీరు ఎవరు అని అడిగారట. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని తెలిపి వారిలో జ్యేష్ఠుడు ఇట్లా అన్నాడు, నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు అంటారు. నేను ఒకనాడు అప్సరసలతో కలిసి నందనవనములో కామ వికారముచే మైమరచి క్రీడిస్తూ ఉండగా మేము ధరించినటువంటి పుష్పమాలికలు పైనబడి మా సందడి వల్ల సమాధి చలించి అక్కడ తపస్సు చేస్తున్నటువంటి రోమశ మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి, కావున బ్రహ్మరాక్షసుడవగుము అని శపించి తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రలు కానుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి వదిలేశాడట. ఆ తర్వాత నేను శాపానికి విరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా నాయన అనుగ్రహము కలిగి నీవు ఎప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావాన్ని వింటావో అప్పుడు శాప విముక్తుడవుతావు అని అనుగ్రహించాడట. నేను బ్రహ్మరాక్షసుని ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వల్ల నేడు శాప విమోచనము పొందాను అని తెలిపి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగాడు. ఈయన పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేస్తూ ఉండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసు వగుమని గురువు వలన శాపము పొందాడు. శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉన్నాడు. మేమిద్దరము కూడా మీ దయ వల్ల పవిత్రులమయ్యాము. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించినారు, కావున మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిద్దరికి కూడా వారి త్రోవను వెళ్తూ ఉండగానే ఆ బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకుని తమరి గృహానికి వెళ్లారు. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారు సర్వపాపాలు వదిలి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మదేవుడు నారదుతో తెలిపాడు అని వ్యాసుడు చెప్పగా
ఇలా చెబుతూ ఉన్నాడు, ధర్మరాజా ఇట్లాగే క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథను విన్నవారు ఉత్తమోత్తములగుతారు, చివరికి విష్ణు సాయుధ్యాన్ని కూడా పొందుతారు అని తెలిపాడు. కావున ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ దామోదర కళ్యాణం చేసుకోవడం కూడా అత్యంత విశేషముగా మనకు కనబడుతున్నది. స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి ఆరాధన, అర్చన, కళ్యాణములు జరిపించుకొని కనీసము ఇవి చేయడానికి శక్తి లేకపోతే ఏదైనా సరే దేవాలయానికి వెళ్లి స్వామివారిని తలుచుకొని నారాయణాయ లేదా రామాయ విష్ణవే అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసి, లేదా శివాయ నమః, శివాభ్యాం నమః, ఎవరి ఇష్టదైవాన్నైనా సరే వారు తలుచుకుని నమస్కరించుకుని స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీర్ అనుగ్రహాలని పొందగలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.